అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీల కోసం ఒక గొంతుకై. బీసీలందరి గొంతు ఒకటై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం. అధికార పార్టీ సహా అన్ని పక్షాల మద్దతు. పాల్గొన్న మంత్రులు, ఇతర పార్టీల నాయకులు. ఉదయం నుంచి ఎక్కడికక్కడ ధర్నాలు, మానవ ఆహారాలు, నిలిచిన బస్సులు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేత. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కావాలన్న డిమాండ్తో శనివారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పిలుపుతో చేపట్టిన ఈ నిరసనకు సంబంధ వర్గాల సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీల తరపున పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసన చేపట్టారు. భాజపా, సిపిఐ, సిపిఎం, తేజస తదితర రాజకీయ పార్టీల బీసీలోని వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులంతా బంద్లో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందే సెలవులు ప్రకటించడంతో విద్యా సంస్థలు తెచ్చుకోలేదు. వ్యాపార వాణిజ్య సంస్థల సినిమా హాళ్లను మూసివేశారు. పాపాల పుట్ట పగులుతుంది. గత పాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులు బయటపెడుతున్నారు. టీజీఎస్పీ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నాం. తల్లిదండ్రులు బాగోగులు చూడకుంటే వేతనంలో కోత 10-15% వారి ఖాతాలో వేస్తాం. ఇది మంచి సంప్రదాయం, మంచి పద్ధతి. ఇది అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. గ్రూప్ 2 అధికారుల నియామక పత్రాల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి. గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఏదైతే రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎలా ఇస్తారో ప్రభుత్వ స్కూల్లో చదివిన, ప్రభుత్వ కాలేజీలో చదివిన వాళ్ళకు కూడా ఒక 5%, 10% రిజర్వేషన్ ఎక్స్ట్రా ఇవ్వాలి. గతంలో పాలకులు ఏ విధంగా దోపిడీ, అవినీతి చేశారో వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ కుటుంబ పాపాల పుట్ట పగులుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వారంతా క్షేత్ర స్థాయిలో సెటిల్మెంట్ చేసి బతుకు కావాలనుకుంటున్నారు అని ఆరోపించారు. నిధుల నియామకాలు గత ప్రభుత్వ సిద్ధశుద్ధితో పనిచేయలేదన్నారు. సొంత నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పెట్టేవద్దు. పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు. కొత్త ఉన్నతాధికారుల పనితీరులో మార్పు లేదు. ప్రజలకు మేలు చేస్తే దసరాలు ఆగిపోవడానికి వీల్లేదు. సీఎం కార్యదర్శుల సమావేశంలో సీఎం. రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం. క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి అక్కడే. డ్రీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. దక్షిణ భారతదేశం అంటే ఇష్టం. సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ లడీ. బీసీల కోసం ఒక గొంతుకై. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న మహేష్ కుమార్ గౌడ్. హక్కులు సాధించేందుకే రాష్ట్ర బంధు ఆర్ కృష్ణ. బీసీ ఆకాంక్షలు